క్యాల్కులేషన్ స్పెక్టాక్యులర్ గా ఫెయిల్ అయింది బీజేపీ. అన్నామలైని తీసేస్తే కనుక అప్పుడు బీజేపీ ఏఐడిఎంకే ఇద్దరు కలిసి డిఎంకేని ఓడించగలిగిన శక్తిగా తయారవుతామని వాళ్ళు అనుకున్నటువంటి క్యాల్కులేషన్స్ అన్ని కూడా విజయ రంగంలో దిగేసరికి ఫెయిల్ అయింది. దాంతో ఈ యొక్క యాంటీ ద్రవిడియన్, మీరు ఇందాక చెప్పినట్టు యాంటీ ద్రవిడియన్ సెంటిమెంట్ ఏదైతే ఉందో, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ ద్రవిడియన్ రెండు సెంటిమెంట్స్ కూడా విజయ్ ఎన్కాష్ చేసుకోగలిగారు. అదే కనుక అన్నామలై సీన్ లో ఉంటే బహుశా అన్నామలైకి బెనిఫిట్ వచ్చిండేది. ఆటోమేటిక్ గా వీళ్ళిద్దరికి ప్రత్యామ్నాయంగా అన్నామలై ఉన్నట్టు అన్నామలైకి బెనిఫిట్ వచ్చిండే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఈ ద్రావిడియన్ సిద్ధాంతాలు క్షీణిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క త్రివిధ పోటీల్లో 3 వర్గాలుగా చీలిపోయింది. ఇతను 10 సీట్లు ఎక్కువ వచ్చాయి విజయ్కి, అంతే. విజయ్ నిజంగా క్యాంపెయిన్ చేసిన గొప్పగా ఏం లేదు. అతను 4 ర్యాలీలు అవి చేశాడు కానీ గ్రౌండ్ లెవెల్లో అతని ప్రతి బూత్ లెవెల్లో కానీ ప్రతి అసెంబ్లీ లెవెల్లో కానీ అతని నేతృత్వం లేదు, ఏమీ లేదు అతని దగ్గర. ఇది విజయం 20-30 సీట్లు 40 సీట్లకి ఎన్ని వచ్చిండేవో మనకు తెలియదు కానీ టీఎంకేని ఏఐడిఎంకేని ప్రభుత్వంలోకి తీసుకురాకూడదు అన్నటువంటి సెంటిమెంట్ వల్ల ఆయన ఇంకా ఎక్కువ పడ్డాయి. సో ఇది నెగటివ్ ఓట్, వాళ్ళని ఓడించాలి వీళ్ళు రాకూడదు అన్నటువంటి ఓట్ కూడా ఆయనకు లాభపడింది. అది బహుశా అన్నామలై ఉంటే అన్నామలైకి అది ఆ బెనిఫిట్ వచ్చిండేది. కాబట్టి బీజేపీ సీన్ లో లేనే లేదు. పళనిస్వామిని నమ్మినంతగా అన్నామలైని నమ్మలేదు కదా, వచ్చిన సమస్య అది.